హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ అయితే మా 4 స్టవ్లు కూడా వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఈరోజు ఫైనల్గా ఈ స్టవ్ని చక్కగా యూటిలైజ్ చేశాను అని అనుకున్నా. అటు చూసి ఇటు చూసేలోపు టీ అయితే పొంగి డబల్ పని పెట్టేసింది. అలానే చట్నీ కోసం పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేశాను, అంటే చల్లారుతున్నాయి. ఇక్కడైతే పాలు కూడా కాగబెడుతున్నాను, మిల్క్ షేక్ తయారు చేస్తాను ఈరోజు. అలానే ఈ మధ్యన దోశలు ఊరికే చేసి చేసి బోర్ కొట్టేసి ఈరోజు ఇడ్లీ టిఫిన్ వేస్తున్నాను. ఇడ్లీ ఉందంటే ఖచ్చితంగా చట్నీ కావాలి కాబట్టి దాని ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ముందు రోజు కాగబెట్టి చల్లార్చి మీగడ తీసిన పాలని నెక్స్ట్ డే మార్నింగు లెగగానే మీగడ తీసేసి ఇప్పుడు వేడి చేస్తున్నాను అనమాట. ఆ కప్పుతో 3 కప్పుల మిల్క్ అవి. దీనిలోకి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. ఇవి కూడా 10 రూపీస్ చాక్లెట్స్ అనమాట. ఈ 3 కప్పుల మిల్క్కి ఈ 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ సరిపోతాయి. ఈ మిల్క్ షేక్ని తయారు చేసి పెట్టుకుంటే మనము చక్కగా పిల్లలకి బయట నుంచి ఏమి తెచ్చి ఇవ్వకుండా హ్యాపీగా మిల్క్ షేక్లు ఇలాంటివన్నీ కూడా ఈజీగా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అలానే ఎవరికైనా పాలు ఇష్టం లేదు, తాగరు అని అనుకునే పెద్దవాళ్ళు, ముఖ్యంగా లేడీస్, అలాంటి వాళ్ళు కూడా ఈ మిల్క్ షేక్ తాగొచ్చు. అంటే మీకు మిల్క్ తాగుతున్న ఫీలింగ్ అనేది రాదు, చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఇక్కడ స్టవ్ కూడా మొత్తం డబల్ పని పెట్టింది కదా, అది కూడా చల్లారినాక క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడైతే మిల్క్ కొంచెం కాగిన తర్వాత షుగర్ వేసుకుంటున్నా. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మీరు స్వీట్ ఎక్కువ తాగేటట్టుంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మా పిల్లలైతే బోర్న్విటా 5 స్టార్ ఫ్లేవర్ డ్రింక్ అయితే తాగుతూ ఉంటారు. అంటే మిల్క్లో వేసి మనం పౌడర్ ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి, అదనమాట. మీరు మీ పిల్లలకి ఏది తాగుతూ ఉంటే అది వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇక చట్నీ కూడా పట్టేసుకుంటున్నా. అలానే పౌడర్ వేసినాక కాసేపు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా వేసేసాను. ఇక అంతేనండి, చక్కగా మనకి ఆ చాక్లెట్ అనేది కరిగేంత వరకు కలుపుతూ మనం కాగబెట్టుకోవాలన్నమాట పాలు. ఎందుకంటే చాక్లెట్ని అలా వదిలేసామనుకోండి అడుగునే ఉండిపోయి మాడిపోతుంది. మాడిపోతే పాలు అసలు మాడు వాసన వస్తాయి కదా, తాగలేము. అందుకని మీరు కలుపుతూ ఈ మిల్క్ని అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ చాక్లెట్ అంతా మెల్ట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. షుగర్ సరిపోకపోతే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, అంతేనండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడు సర్వ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఒకసారి మిక్సీ తిప్పుకుంటే చక్కగా నురుగులాగా వచ్చి తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక నేను చట్నీకి కూడా తాలింపు వేసేసుకున్నాక ఇక ఇంట్లో పని ఉంటుంది కదండి రెగ్యులర్గా, ఆ పని అంతా చేసుకుంటూ ఈరోజైతే బెడ్షీట్స్ అన్నీ కూడా మారుస్తున్నాను. మళ్ళీ రెడ్ కలర్ థీమ్ వేద్దాం అనుకుంటున్నా. వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. అలానే ఈరోజు ఇంటి ముందు ఈ ముగ్గు వేసుకున్నా, అది కూడా ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఎప్పటికప్పుడు ఈ చాక్ పీసులతో ముగ్గు వేస్తూ ఉంటాను. మాకేంటంటే బ్లాక్ కలర్ ఫ్లోర్ కదండి, అది కూడా కొంచెం మచ్చలు మచ్చలు ఉండడం వల్ల ముగ్గు ఎంత వేసినా అందంగా అనిపించదు. రంగోలీ అంటే మనకి ముగ్గు ఉంటుంది కదా, ముగ్గు పౌడర్, దాంతో వేస్తేనే చాలా కలగా అనిపిస్తుంది. కానీ ఆ ముగ్గు అంతా గాలి కట్టి ఇటు వెళ్ళిపోయి ఇంటి ముందంతా చిరాగ్గా ఉంటుంది. అందుకని ఎక్కువ చాక్ పీసులతోనే వేస్తాను. ఇక్కడైతే ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మడతలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మడతలు పెట్టుకోవాలి. అలానే ఈ బ్లూ కలర్ థీమ్ వేశాను కదా, అవన్నీ కూడా సెట్ చేసేసాను మొత్తం కంప్లీట్గా. ఈరోజు వీడియోలో ఒక రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. అలానే చేనేత వస్త్రాలయం ఉంది కదా, అది కూడా ఎగ్జిబిషన్ని చూపిస్తాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టానండి, అరటికాయలు, కూర అరటికాయలు. ఇవి చూసారా కలర్ ఎలా వచ్చాయో. బయట ఉంచితే ఏంటంటే పండిపోతున్నాయి, తొందరగా స్వీట్ వచ్చేస్తాయి కదా పండితే, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అవి చూసారా కలర్ ఎలా ఉందో. అలానే ఒక హాఫ్ సొరకాయ కూడా తీసుకున్నాను. ఇవి అటు ఇటు కట్ చేసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సొరకాయను అరటికాయ 2 కలిపి పులుసు పెట్టుకోవాలి. మనకి సొరకాయ పులుసు నార్మల్గానే టేస్టీగా ఉంటుంది, కానీ అరటికాయ పులుసు విడిగా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకున్నాను. 3 అరటికాయలు తీసుకున్నాను, ఒక హాఫ్ సొరకాయను కూడా పీల్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే అరటికాయ ముక్కలు మనం ఎంతైతే కట్ చేసుకుంటామో సొరకాయను కూడా అలానే కట్ చేసుకోవాలి. అరటికాయని మరీ సన్నగా కట్ చేయొద్దు, కొంచెం లావుగానే కట్ చేసుకుంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి కదా, మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందో. మా వారు తినైతే దీన్ని చేపల పులుసులాగా ఉంది అని చెప్పారు అంతకుముందు. ఇక నేను ఊరికే ఇది నచ్చుతుంది కదా పిల్లలకు కూడా అని చెప్పి ఇలా ట్రై చేస్తూ ఉన్నానన్నమాట. మేమైతే పులుసులలో కూడా ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే వేసుకుంటామండి. చాలామంది ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. అలా ఎక్కువ వేసుకుంటే తీపి ఫ్లేవర్ వస్తుందన్నమాట, మాకు నచ్చదు. అందుకని మీడియం సైజువి 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నా. ఇవి కూడా ఒకసారి వాష్ చేసుకుంటాను. అలానే కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో వేసి ఉంచుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. అలానే మనం విడిగా గినక వదిలేసామనుకోండి నల్లగా అయిపోతాయి కదా, జిగురు కూడా వస్తుంది అనమాట వాటికి. అలానే ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఈ అరటికాయ ముక్కల్ని కూడా కొంచెం సాల్ట్ వాటర్లో వేసి అరటికాయ ముక్కలన్నీ కిందికి వెళ్ళేటట్టు పెట్టి ఉంచానన్నమాట పక్కన అలాగా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు మీకు ఇష్టం లేకపోతే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. జీలకర్ర అయితే తప్పకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పులుసులలో. మీరు అలానే మెంతి పొడి వేసుకోవడం అలవాటు లేని వాళ్ళైతే ముందుగానే తాలింపులో ఒక 4 మెంతులు వేసుకోండి. పులుసులలోకి మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసులో ఖచ్చితంగా నేను టమాటాలు కూడా వేస్తాను. ఒక 2 టమాటాలు మీడియం సైజువి తీసుకున్నాను పండువి. అలానే ఇక్కడ కరివేపాకు కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయినాక ఇంగువ వేస్తున్నా. పులుసు కాబట్టి మనం ఇంగువ వేసుకుంటే డైజెషన్కి మంచిది. అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. మీ అందరికీ తెలుసు అది. ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడైతే వేసేసాను. కాసేపు అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ పచ్చిగా ఉన్నాయి అనుకోండి అవి పులుసులో ఉడికి లావుగా అవుతాయి అన్నమాట, బాగోవు అంతగా. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. పులుసులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోరండి పులుపులో. నేనైతే వేస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను కారం కూడా వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే మసాలా కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ కారమే వేశాను. ఆ తర్వాత కొంచెం ఒక్కసారి కలపాలంతే, లేదంటే మాడిపోతుందండి కారము. వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నా. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అవ్వాలి, ఆ ఫ్లేవర్ రావాలన్నమాట మనకి. అచ్చం చింతపండు పులుసులాగా ఉండకుండా కొంచెం టమాటా ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టమాటా ముక్కల్ని కూడా కొంచెం గట్టిగా క్రష్ చేసామనుకోండి త్వరగా ఉడికినట్టు అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ సొరకాయ, అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసి కలుపుతున్నా. ఈ విధంగా కలపడం వల్ల ఈ ముక్కలకి మసాలా అంతా పడుతుందన్నమాట. మనం డైరెక్ట్గా పులుసు వేసుకొని పులుసులో పచ్చి ముక్కలు వేసుకుంటే టేస్టీగా ఉండదు. ఈ విధంగా మనం కలుపుకోవాలి. అలానే మూత పెట్టుకొని కాసేపు సిమ్లో పెట్టుకుంటే ఈ ముక్కలకి మసాలా పడుతుంది. ఆ తర్వాత మనము ఇదిగోండి కాసేపు మసాలా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ ముక్కలు టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నేనైతే కాసేపు ఇంకా కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేశాను. ఎందుకంటే ముక్కలకి డైరెక్ట్గా మసాలా పట్టిన దానికి నీళ్ళల్లో ఉడికిన దానికి తేడా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయినాక ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే పులుసే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సొరకాయ ముక్కలు త్వరగా ఉడకవండి పులుపులో గినక వేస్తే, అందుకని ఈ విధంగా సపరేట్గా ఉడికిస్తున్నా అనమాట. ఉత్త నీళ్ళే వేసుకున్నా. అరటికాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కానీ సొరకాయ ముక్కలు కొంచెం కష్టము, అందుకని నేను ఇలా విడిగా ఉడకబెట్టుకుంటున్నా. అలానే సాల్ట్ కూడా వేసాను అనమాట కొంచెం. చూసారు కదా, అరటికాయ ముక్కలు పెద్దగా మనము ఉంచడం వల్ల కొంచెం చితకకుండా ఉంటాయి, లేదంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట, మ్యాష్ అయిపోతాయి. ఈ విధంగా సొరకాయ, అరటికాయ ముక్కలు ఉడికినాయి అని అనిపించినాక చింతపండు పులుసు వేసుకోవాలి. అంటే మరీ బాగా ఉడికేదాకా ఉంచొద్దు. కొంచెం ఒక 1/2% ఉడికిన తర్వాత మనము ఇక్కడ చింతపండు పులుసు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. అది కొంచెం ఎక్కువసేపు మరిగితే పులుసు టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మెంతిపిండి కూడా వేసుకుంటున్నా. పులుసు వేసినాక మనం అంటే చింతపండు పులుసు వేసాక మెంతిపిండి వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనము ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
మనం సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకి సాల్ట్ ఉంటుంది. ఒకసారి చెక్ చేశాను, పులుసులో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ వేసేసాను. ఇదిగోండి మరిగిపోయింది చూసారా, పైనకి కొంచెం నూనె కూడా తేలింది. అంతేనండి, కొంచెం దగ్గరకు అవ్వాలి, చిక్కబడాలి. సొరకాయ ముక్కలు అరటికాయ ముక్కలు ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టుకొనైనా ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ పులుసు. ఈరోజైతే మాది అరటికాయ పులుసు అనమాట. ఈవినింగ్కి నేను కొంచెం పెసరపప్పు నానబెట్టాను, అలానే అరటికాయ బజ్జీ చేద్దామని చెప్పి. ఇవి ఫ్రెష్ అండి అరటికాయలు. ఇవి నేను ముందు రోజు తీసుకొచ్చాను, బయటే ఉంచాను అనమాట, మెట్రోలో తీసుకొచ్చాను. ఈ మధ్యన అరటికాయ బజ్జీలు చేస్తూ ఉన్నా అనమాట, చాలా టేస్టీగా ఉంటున్నాయి. పిల్లలకి బయట నుంచి పెట్టట్లేదు స్నాక్స్. ఇక ఈవినింగ్ అయితే మళ్ళీ మిల్క్ షేక్ చేశాను కదా, పాలు మళ్ళీ తెప్పించి పెరుగుకి మళ్ళీ టీకి పాలు అయితే కాగబెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక ఈవినింగ్ అవ్వగానే ఫ్రెష్ అయిపోయి, ఎండాకాలం కదండి, 6 ఆ టైం దాకా కూడా ఎండ ఉంటా ఉందన్నమాట. ఇక మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది ఎగ్జిబిషన్కి. అప్పటికి కూడా ఇంకా కొంచెం వెలుతురు ఉంది, 6:30 అవుతూ ఉన్నా కూడా. నేనైతే ఇక్కడ బాపు మ్యూజియంలో ఇది ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఇది స్టార్ట్ చేసి కూడా 1.5 మంత్ అవుతుంది. లాస్ట్ మంత్కే అయిపోవాలి, ఇంకా అయిపోలేదన్నమాట. ఈ మంత్ మే 12th వరకు కూడా ఎక్స్టెన్షన్ చేశారు. నేను మధ్యలో వెళ్ళాను ఒకసారి, కానీ నైటీస్ మాత్రమే తెచ్చుకున్నాను అనమాట, వీడియోలో షేర్ చేశాను కదా. ఈసారి మళ్ళీ నైటీస్ అంటే వేరే కలర్స్ వచ్చినాయని ఆయన కాల్ చేశారు, అందుకని వెళ్ళాను అనమాట. వెళ్ళంగానే ఇక సరే వీడియో కూడా షేర్ చేస్తే మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు హాలిడేస్ కదండి, మనకి ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ కూడా లేదు. హ్యాపీగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి మనకు కావాల్సిన ఏమైనా ఉన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి, అలానే పిల్లలకు కావాల్సిన డ్రెస్సులు, పెద్దవాళ్ళకి కావాల్సిన కాటన్ నైటీలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలానే మనకి లేడీస్కి కావాల్సిన ఈ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ యాక్సెసరీస్ కానీ, తర్వాత బ్యూటీ యాక్సెసరీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఇక లోపలికి వెళ్తే ఈ విధంగా కొంచెం స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి క్లోతింగ్ సెక్షన్ ఇదంతా. అలానే ఈ ఎగ్జిబిషన్లో 1 గ్రామ్ జ్యువెలరీ, అలానే బీడ్ కలెక్షను అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే అంటే వెళ్ళి రండి ఒకసారి. జస్ట్ నేనైతే ఇక్కడ నైటీలు తీసుకున్నాను అనమాట, ఆ స్టాల్ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చినట్టయితే తీసుకోండి. ఫస్ట్ ఒక్కటే తీసుకోండి, ఆ తర్వాత మీకు అది కరెక్ట్ ఇదండి స్టాలు. ఇక్కడ ఒక్కటే ఉందన్నమాట ఈ స్టాలు. చూసారు కదా, ఇక్కడ శారీస్, డ్రెస్సెస్, తర్వాత పెన్ కలంకారీ శారీస్, తర్వాత నైటీస్ అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర మీరు నమ్మరు, నేనైతే ఒక 7-8 దాకా తీసుకున్నాను అనమాట నైటీలు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి బీడ్ కలెక్షన్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు, ఇస్తున్నారు. అలానే నేను ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్ ఐటమ్స్ దగ్గర కప్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అక్కడ నేను కొన్ని జార్స్ అలాంటివి తీసుకున్నా, అవి కూడా బాగున్నాయి అన్నమాట. అలానే ఇక్కడ వుడ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు కదా. అలానే ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి, చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు. ఎవరికైనా కావాలనుకుంటే కానీ చెక్ చేసి తీసుకోండి, అంటే కొన్ని డ్యామేజెస్ అలా ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పులుసు ఉంది కదా, సొరకాయ పులుసు, దీనిలోకి బజ్జీలు చేస్తున్నా అనమాట. మా పిల్లలైతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి ఉంటాయి కదా, అవి అక్కడ తిందామని అనుకున్నారు, కానీ నేను బయట ఫుడ్ ఏం పెట్టట్లేను కదా, అందుకని పాపం వాళ్ళు నన్ను అడగలేక అలానే ఉన్నారు. ఇక నేను ఇంటికి వచ్చినాక పిల్లలకి చేసి పెడితే బాగుంటుంది కదా, ఇదైతే సింపుల్గా అయిపోతుంది అనమాట. అందుకని అరటికాయ బజ్జీ చేశాను. ఇక బయట నుంచి రాగానే కొంచెం హెడేక్గా అనిపించింది, కొద్దిగా టీ పెట్టుకున్నాను. మళ్ళీ పాలు కాగబెడుతున్నాను అనమాట తోడేయడానికి. ఇదిగోండి తన్మయ్య చూసారా, చక్కగా ఇలా రెడీ అయిపోయి కూర్చుంది. తను ఏంటంటేనండి హెయిర్ పైకే కడుతున్నా, కొంచెం పెద్దగా ఉంది కదా జుట్టు, సింగిల్గా జడేస్తే చిక్కులు కడతా ఉన్నాయి అనమాట. అందుకని రిబ్బన్లతో వేసేస్తే ఈజీగా ఉంటుంది కదా, తనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని ఇలానే చేస్తూ ఉన్నాను అనమాట. సమ్మర్లో కూడా ఫ్రీగా వదిలేస్తే జుట్టు కూడా కొంచెము గిడసబారినట్టు అయిపోయి ఒక జుట్టులో నుంచి ఒక వెంట్రుకలో నుంచి 2 వెంట్రుకలు వచ్చేస్తాయి అనమాట. అందుకని అలా చేస్తున్నా. చూసారా అరటికాయ బజ్జీలు ఎలా పొంగినాయో. ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, తప్పకుండా రెసిపీని షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే షూట్ చేయలేదండి, నేను స్టార్ట్ చేసినాక మా బాబు అన్నాడు అనమాట, బజ్జీలు బాగున్నాయి కదా మమ్మీ, టేస్ట్ కూడా బాగున్నాయి, షేర్ చేయొచ్చు కదా అని చెప్పి.
కానీ అప్పటికే నేను స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక అందుకని ఈ రెసిపీ షేర్ చేయలేకపోయాను. కానీ చూసారా ఎలా పొంగుతూ చక్కగా వచ్చాయో. పిల్లలకి బయట అడిగితే కొనియనప్పుడు కనీసం మనం ఇంట్లో పెట్టాలండి చేసి. లేదు అనంటే బయట నుంచన్నా పెట్టాలి వాళ్ళకి, వాళ్ళు అడిగినప్పుడు. ఎందుకంటే తినాలనిపిస్తుంది కదా పిల్లలకి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.